చంద్ర, కేకేఆర్ టీం ఎట్లా ఉంది? అంటే కంపారిటివ్లీ వీక్ అనిపిస్తుందా, లేకపోతే హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉందా? కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కొంత బెటర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఆఫ్ కోర్స్ కేకేఆర్ ఈసారి చాలా బ్యాలెన్స్డ్ గానే చూస్ చేసుకుంది మినీ ఆప్షన్ లో అనేటువంటిది మాత్రం ఫర్ షూర్. పర్టికులర్ గా పిన్ ఆలెన్ కావచ్చు, షీఫర్ట్ ని తీసుకోవడం అనేటువంటిది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. డెఫినెట్ గా వాళ్ళకి లాస్ట్ ఇయర్ చూసాం మనం, కొంచెం ఓపెనింగ్ స్లాట్ అనేటువంటిది అజింక్య రహానే నో డౌట్ అతని స్థాయిలో అతను ఆడినా కూడా T20 ఫార్మెట్ కి సరిపోయినటువంటి స్ట్రైక్ రేట్ అనేటువంటిది రహానే నుంచి లేకపోయింది. స్టార్టింగ్ లో ఓన్లీ 70-80 స్ట్రైక్ రేట్, దెన్ సెటిల్ అయిన తర్వాత 120 స్ట్రైక్ రేట్. ఈవెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్ 120-125 స్ట్రైక్ రేట్ ఈజ్ నాట్ ఎనఫ్. నిన్న కోహ్లీని చూసినా కానీ, లేకపోతే ఇషాన్ కిషన్, ఇప్పుడు నిన్న SRH ఫస్ట్ మ్యాచ్ లో ఎందుకు ఓడిపోయింది అంటే కనుక ఇషాన్ కిషన్ ఆడినటువంటి స్ట్రైక్ రేట్ ని క్లాసెన్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఇంకొక ఎండ్ లో రన్స్ అనేటువంటి ఆగిపోయినాయి. 100 స్ట్రైక్ రేట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. సో అందుకని వాళ్ళకి 5 ఉంది కాబట్టి ఇద్దరు స్పెషలిస్ట్ ఓపెనర్స్ తీసుకోవటం, కాన్సన్ట్రేట్ చేసి ఆప్షన్ లో అనేటువంటిది ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. సో ఆ కంపారిజన్ లో దే ఆర్ నో డౌట్ చాలా ఇదిగా ఉంది. అలాగనే అఫ్ కోర్స్ ఈవెన్ రచిన్ రవీంద్ర నెంబర్ 3 స్లాట్ ని చేయటానికని రీసెంట్ గా అంత ఫామ్ లో లేకపోయినా రచిన్ రవీంద్రని తీసుకోవటం కూడా ఇట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే అందులోనూ ఎంఎస్డి దగ్గర ట్రైన్ అయినటువంటిది, సిఎస్కేకి ఆడి ధోని యొక్క సూచనలతోటి ఎదిగినటువంటి ఆటగాడు రవీంద్ర. సో అట్లాంటి వాడు ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఈవెన్ సునీల్ నరైన్, సో బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు యూ కెనాట్ డిస్కౌంట్ ది సునీల్ నరైన్. సునీల్ నరైన్ ఇస్ బిగ్ వెపన్ ఫర్ కేఆర్ ఓవర్ ది ఇయర్స్, కేకేఆర్ కి. సో అలాగనే అఫ్ కోర్స్ క్యామరన్ గ్రీన్ ఇస్ దేర్ ఆల్రౌండర్ కోటాలు. కాకపోతే గ్రీన్ ఎంత మటుకు 100% ఫిట్ గా ఉన్నాడా లేదా అనేటువంటిది ఒకటే కన్సర్న్, కానీ అదర్వైజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్ అండ్ హీ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ పొజిషన్ అప్ టు 5 దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉంటాడు. ఆన్ ద హోల్ ఈసారి కేకేఆర్ చాలా బాగానే ఉంది. మామూలుగా ఇనిషియల్ గా మనం చెప్పుకునేది ముంబై డామినెన్స్ అని ఎందుకు అనుకున్నామంటే దట్ ఓవర్ ది ఇయర్స్ వస్తున్నటువంటి స్టాటిస్టిక్స్ ఒకటి, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ముంబై ఇండియన్స్ అనేటప్పటికీ ఇండియాని లీడ్ చేసినటువంటి క్యాప్టెన్స్ ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు, బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్, ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా. ఇప్పుడు ఇది ఈవెన్ ఐర్లాండ్ లాంటి టీమ్ తో హార్దిక్ పాండ్యా ఇండియా కూడా క్యాప్టెన్సీ చేసినటువంటి. సో కాబట్టి అన్ని థింక్ ట్యాంక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏ సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అవ్వగలరు అనేటువంటిది ఒక దాంతో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాల్సి. అట్లానే అజింక్య రహానే తక్కువ చేస్తున్నారని కాదు, ఈవెన్ ఆస్ట్రేలియా మీద మనం సిరీస్ ని సాధించాము, విరాట్ కోహ్లీ ఆబ్సెన్సీలో మనం దాన్ని సాధించాము అంటే కనుక దట్ క్రెడిట్ 100% షుడ్ గో టు అజింక్య రహానే. సో కాబట్టి హీఈస్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ముంబై ల్యాండ్ అనేటప్పటికి ఎట్లయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని రెండు బాగానే ఉన్నాయి, కానీ సమ్హౌ వాళ్ళు ఒక రకంగా ఓవర్ బోర్డెడ్ అయిందేమో కేకేఆర్ అనేటువంటిది అనిపించింది నాకు ఆప్షన్ చూసినప్పుడు. ఎందుకంటే ఓన్లీ 4 players ఆర్ అలౌడ్ ఇన్ ది ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ తోటి మరీ ఎక్కువగా నింపేశారేమో అనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకు. క్యామరన్ గ్రీన్ ఉండొచ్చు కాక పిన్ ఆలెన్ ఉన్నాడు, అలాగనే ఈవెన్ యాక్చువల్ గా షేఫర్ట్ ఉన్నాడు. సో కాబట్టి రచిన్ రవీంద్ర వీళ్ళే పర్మనెంట్ గా ఉండేటువంటి ఇదిలో ఇంకొక నాణ్యమైనటువంటి ఇండియన్ ఆల్రౌండర్ తక్కువ కనుక్కునేట్లయితే బాగుంటుందేమో స్పేర్ లో ఒకళ్ళని పెట్టుకుంటే అనేటువంటి ఫీలింగ్ కలిగింది నాకు. ఇవాళ ఓపెనింగ్ జోడీ కనుక చూస్తే ఐలాండ్ అండ్ సీఫర్ట్ ఓపెన్ చేసే అవకాశం ఉందా, లేదా రహానే ఓపెన్ చేసే అవకాశం ఉందా? లేదు, రహానే ఓపెన్ చేయటమే బెటర్. ఎందుకంటే ఒకవేళ ఇనిషియల్ గా ఒకటి పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా ఉండాలి అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని పాటించాలనే కూడా రహానే ఒక ఎండ్ సాలిడ్ గా ఉంటాడు కాబట్టి రహానే. అలాగనే రహానే కొంచెం ఫస్ట్ లో ఒక 5-6 balls కన్జ్యూమ్ చేసినా కూడా టీం మీద అంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ రకంగా ఆలోచించినా కూడా రహానే ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది. రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 నుంచి బ్యాంక్ చేసేటువంటిది రహానే నేచర్ కాదు కాబట్టి సో రహానే ఓపెన్ అదే అట్లాగా కాకుండా మిడిల్ ఆర్డర్ లో కనుక వచ్చినట్లయితే అఫ్ కోర్స్ మళ్ళీ ఇంకొకసారి రహానే కూడా డెఫినెట్ గానే ధోని స్కూల్ నుంచి వచ్చినటువంటి వాడే. ధోని రహానేని ఏ రకంగా T20 ఫార్మాట్ కి సరిపోయినట్టుగా ట్రైన్ చేశాడో, ఏ రకంగా మౌల్డ్ చేశాడో అనేటువంటిది మనం అంతా చూసాం. అదే అలాంటి వ్యక్తి ఏకంగా ఇప్పుడు ఒక ఫ్రాంచైజీని లీడ్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి అప్పుడు కూడా మనం సిఎస్కేకి ఆడేటప్పుడు చూసాం, మిడిల్ ఆర్డర్ లో నెంబర్ 3, నెంబర్ 4 వచ్చినప్పుడు అతని యొక్క స్ట్రైక్ రేట్ కావచ్చు, అట్లీస్ట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు స్ట్రైక్ రేట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
సో అందుకని కొంత కన్జ్యూమ్ చేసిన బాల్స్ ని పర్వాలేదు అనే క్వశ్చన్ ఉన్నటువంటి ప్లేస్ ఓపెనింగ్ స్లాట్. ఇంకా అదే మిడిల్ ఆర్డర్ లో కనుక అట్లా స్లో డౌన్ అయ్యేట్లయితే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెత్ ఓవర్స్ లో కూడా పడుతుంది. చాలా సందర్భాల్లో చూసాం మనం. సో అందుకనే రహానే విల్ ఓపెన్ విత్ ఫిన్ ఆలెన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకో ఓపెనర్ గా ఉన్నటువంటి సీఫర్ట్ కానీ లేకపోతే రచిన్ రవీంద్ర కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? రవీంద్ర విల్ బి ఏ బెటర్ ఆప్షన్ కదా, బికాస్ డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ ఈసారి వరల్డ్ కప్ లో ఫైనల్స్ దాకా వచ్చింది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి కారణం రవీంద్ర. యాజ్ ఏ బ్యాటర్ గా అతనంత సక్సెస్ కాకపోయినా కూడా డోంట్ ఫర్గెట్ న్యూజిలాండ్ తరఫున హైయెస్ట్ వికెట్స్ తీసుకున్నటువంటిది ఈ వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర. సో కాబట్టి ఆ బౌలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి, అంటే మామూలుగా అతన్ని బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటాం, బట్ ఈసారి మాత్రం సంభవ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా టర్న్ అయ్యాడు కాబట్టి ఓవరాల్ గా రవీంద్ర విల్ బి ఏ బెటర్ చాయిస్. ఎందుకంటే అటు నెంబర్ 3 రావచ్చు, లేకపోతే నెంబర్ 4 లో కూడా ఈవెన్ అవసరమైతే కనుక స్ట్రాటజీస్ బట్టి, టీమ్ స్ట్రాటజీని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి హీ కెన్ ఓపెన్ ది ఇన్నింగ్స్. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఆప్షన్ అనేట్లయితే ఐ గో విత్ రచిన్ రవీంద్ర. ఓకే, రసెల్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటటువంటి స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి హిట్టర్ లేదా అద్భుతమైనటువంటి ఆల్రౌండర్ ఇంతవరకు కేకేఆర్కి దొరకలేదు అనేటటువంటి మాట వినిపిస్తోంది. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? కెన్ రచిన్ రవీంద్ర కెన్ రీప్లేస్ రసెల్? ఇద్దరు డిఫరెంట్ జోనర్ల బా. ఇక్కడ అదే నాకు వచ్చే ఇబ్బంది యాక్చువల్ గా. అంటే మీడియాలో ఎట్లా ఉంటుందంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ ఎడిటర్స్ వాళ్ళకి ఏ డౌట్ ఉందో దాన్ని అట్లా రాసేస్తూ ఉంటారు పేపర్ మీద. వన్ ఈజ్ ఏ మీడియం పేసర్ ఆల్రౌండర్ అండ్ వన్ ఈజ్ ఏ స్పిన్ ఆల్రౌండర్. సో హౌ యూ కంపేర్ ఇట్? ఒక స్లో ట్రాక్ మీద ఈవెన్ స్లోవర్ దాని మీద రసెల్ ని బెంచ్ కి పరిమితం చేసినటువంటి రోజులు ఉన్నాయి. అలాగనే కంప్లీట్ మీడియం అంటే పేసర్లకి హెల్ప్ చేసేటువంటి దాని మీద రచిన్ రవీంద్ర మేబీ రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ మ్యాచ్. కాబట్టి దానికి కంపారిజన్ అనేటువంటిది లేదు అక్కడ. ఐ డోంట్ అగ్రీ విత్ దోస్ కంపారిజన్స్. లైక్ టు లైక్ కంపేర్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేను పావెల్ ఇస్ దేర్. వాళ్ళ అట్లాగా కనుక అనుకునేట్లయితే రసెల్ కి ఇప్పుడు ఎవరు ఆల్టర్నేటివ్ అని అడిగేట్లయితే నన్ను ఎస్ దెర్ ఇస్ పావెల్. వాళ్ళ దాన్ని భర్తీ చేసుకునేటువంటి ఇదిలో ఉన్నారు వాళ్ళు. రోమన్ పావెల్ ఇస్ దేర్, మోర్ ఆర్ లెస్ ద సేమ్ బౌలింగ్ యాక్షన్ అండ్ సేమ్ ఎబిలిటీ, సేమ్ టెంపర్మెంట్ ఉన్నటువంటి ప్లేయర్లు ఇద్దరు కూడా. మామూలుగానే కరేబియన్ ఫ్లేవర్ ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో రసెల్ ఇది అనేటువంటిది ఉంటుంది ఆ ఇంపాక్ట్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ 2 ఎడిషన్స్ గమనిస్తే రసెల్ పెద్ద అటు బ్యాట్ తోటి పెద్ద చేసినటువంటిది ఏం లేదు, లేకపోతే కనుక బాల్ తోటి కూడా ఏం లేదు. నో డౌట్ హీఈస్ ఎ బెటర్ ఫీల్డర్. ఇఫ్ యూ కీప్ హిమ్ ఎట్ ఎనీ పొజిషన్ ఇన్ ది బౌండరీ లైన్, హీఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ అండ్ వెరీ గుడ్ క్యాచర్ of the cricket ball.